ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ప్రధాన యాజకుని ప్రార్థన చేసినప్పుడు తండ్రి అయిన దేవునికి తన యొక్క హృదయంలో ఉన్నటువంటి విన్నపాలు, తన హృదయంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశాల గురించి వేడుకున్నప్పుడు చాలా కీలకమైనటువంటి విషయాల గురించి ఆ ప్రార్థనలో ఆయన ప్రార్థించాడు. క్రైస్తవ సంఘం కొరకు ప్రార్థించాడు. తన యందు విశ్వాసం ఉంచి దేవుడి చేత తనకు అప్పగింపబడినటువంటి ప్రియులందరి కొరకు, అంటే ఆయన శిష్యుల కొరకు ఆయన ప్రార్థించాడు. ఆ శిష్యులు క్రీస్తు యేసునందు ఉన్నప్పుడు వారు ఎలాంటి ఆధిక్యతలు, ఎలాంటి గొప్ప ధన్యతలు కలిగి ఉండాలో వాటి గురించి ప్రార్థించాడు. అక్కడ 17:17లో వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అని ప్రభు పలికాడు. దేవుని వాక్యానికి ఉన్నటువంటి విశిష్టత గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 1:1లో మనం చదువుతాం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. క్రైస్తవ సంఘము పరిశుద్ధపరచబడాలి, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి విశ్వాసులు ప్రతిష్ఠింపబడాలి అంటే దేవుడి కొరకు యోగ్యమైనటువంటి పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రభావశీలులుగా వారు ఉండాలి, ఫలభరితులుగా వారు ఉండాలి, ప్రయోజనకారులుగా వారు ఉండాలి అంటే దేవుడిచ్చినటువంటి ఏకైక సాధనం పరిశుద్ధ లేఖనం, దేవుని వాక్యం. సత్యము అనేది ప్రస్తుతం ప్రపంచంలో నానా రకాలుగా మనకు వినబడుతోంది. ఒకప్పుడు ప్రజల్లో ఒక అభిప్రాయం ఉండేది, ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్, సత్యము ఏకము, సత్యము ఒకటే, అది ఖచ్చితము, ఖాయము. కానీ తర్వాత రాను రాను ఏజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత మనుష్యులు జ్ఞానోదయం వచ్చింది. మానవ జాతి పురోగతి కొరకు ఈ యొక్క ఎన్లైటన్మెంట్ అనేది చాలా అవసరమని 18th 19th సెంచురీస్లో ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త సిద్ధాంతాలు ఎప్పుడైతే ప్రవేశపెట్టబడ్డాయో ఇకప్పటి నుండి మనిషి యొక్క ఆలోచనలో మార్పు వచ్చింది, మనిషి యొక్క ధోరణిలో మార్పు వచ్చింది. ఇక ఆ తరువాత వారి యొక్క వ్యాఖ్యానాల్లో కూడా మార్పు వచ్చింది. అలాంటి ఒక ప్రాథమిక లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే ట్రూత్ ఈజ్ రిలేటివ్. సత్యము సంబంధితమైనది. ఒకే సత్యము ప్రపంచవ్యాప్తంగా సూర్యునికి ఉన్నటువంటి మనుషులందరికీ సంబంధించింది కాదు. ఎవరి సత్యం వారికి ఉంటుంది. ఏ దేశానికా సత్యం, ఏ మతానికా సత్యం, ఏ జాతికా సత్యం, ఏ ప్రజకా సత్యం, ఏ సమాజానికా సత్యం, ఎవరికి వారి సత్యం. ఇది ఇప్పుడున్నటువంటి సత్యబోధ. కాకపోతే బైబిల్ ప్రకారం, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకారం ఇది అసత్యం. నీ వాక్యమే సత్యము అని ఆయన చెప్పినప్పుడు చాలా గొప్ప సత్యాన్ని చెప్పాడు. పిలాతు ముందు ప్రభు అయిన యేసుక్రీస్తు నిలువబడినప్పుడు ఆయన్ని పిలాతు ఒక ప్రశ్న అడిగాడు, సత్యమేంటి అని. అండ్ అంతకు మునిపే ప్రభు అయిన యేసు పిలాతుతో ఒక మాట చెప్పాడు, యోహాను 18:37లో, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను. మనం యోహాను సువార్తనే తీసుకుంటే యోహాను సువార్తలో సత్యం గురించి రాయబడినటువంటి గొప్ప సత్యాల గురించి మీరు ఒకవేళ ధ్యానించగలిగితే యోహాను 14:6లో యేసుప్రభు ఒక మాట చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్పితే ఎవడును తండ్రి వద్దకు రాలేడు. సో యేసుక్రీస్తు ప్రభువే సత్యం అని చెప్పాడు. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఆయన పుట్టాడు. అండ్ ఆయన గురించి యోహాను 1:14లో ఆయన ఈ లోకానికి కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చి మన మధ్య నివసించాడు. యోహాను 1:17లో మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యాలు వచ్చాయని కూడా దేవుడి వాక్యం మనకు చెప్తోంది. నీ వాక్యమే సత్యం. ప్రపంచంలో సత్యం గురించి జరిగేటువంటి ఒక పోరాటంలో చాలా విషయాలు పోటీ పడుతున్నాయి. ప్రధానంగా 3 గురించి మనం చెప్పొచ్చు. ఒకదాన్ని సైన్స్ అంటారు. సైన్స్ నా యొక్క విషయమే సత్యం అంటుంది. సైంటిఫిక్ ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ట్రూత్ దట్ ఈజ్ అవైలబుల్ టు హ్యుమానిటీ అంటారు. కాకపోతే ఈ సైంటిఫిక్ ట్రూత్ అనేది ఇటర్నల్ కాదు, నిత్యమైంది కాదు. అండ్ ఈ సైంటిఫిక్ ట్రూత్ అనేది యూనివర్సల్, విశ్వమంతటికి ఒకటిగా లేదు. అండ్ ఈ సైంటిఫిక్ ట్రూత్ కాలంతో ప్రకారం మార్పు చెందేటువంటిదిగా ఉంది. 300 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు ఇది శాస్త్రం అని చెప్పారు. తర్వాత ఇంకొకరు వచ్చి అది కాదు, దానికన్నా కొత్త విషయాలు తెలిసాయి కనుక ఇప్పుడు ఇది శాస్త్రం అన్నారు. ఇక ఇప్పుడు 21st సెంచరీలో ఇంకా అధునాతనమైనటువంటి అడ్వాన్స్డ్ సైంటిస్టులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇది రియల్ సైన్స్ అని చెప్తున్నారు. కనుక సైన్స్ యొక్క సత్యంలో మార్పు ఉంది కనుక అది సత్యం కాదు.
ఇంకో విషయాన్ని మనం తీసుకుంటే రెండవ పోటీదారు ఎవరంటే ఫిలాసఫీ. మాదే సత్యం అంటారు, సిద్ధాంతం అంటాం, తత్వశాస్త్రం అంటాం. రకరకాలుగా ప్రపంచంలో ఫిలాసఫర్స్ వచ్చారు, వారి యొక్క ప్రబోధనలు చేశారు. ఇదే సిద్ధాంతం మనిషికి మనుగడనిస్తుంది, పురోగతినిస్తుంది అండ్ వారికి కావలసిన సహాయం చేస్తుంది అన్నారు. కానీ ఒక సిద్ధాంతానికి ఇంకొక సిద్ధాంతం సరితూగకుండా అండ్ ఆ సిద్ధాంతకర్తల్లో కూడా ఫిలాసఫర్స్లో కూడా సేమ్ స్కూల్ నుండి వచ్చినటువంటి వారు తదనంతర కాలంలో వారు కూడా వేరియస్ ఫిలాసఫీస్ లేకపోతే ఫిలసాఫికల్ వేరియేషన్ని తీసుకుని వచ్చినప్పుడు వారిలో కూడా సత్యం లేదు అనేది అర్థమైపోయింది. ఇక మతము సత్యము అంటారు, ప్రతి మతం మాదే సత్యం అంటారు, దాని గురించి చాలా గొప్పగా ప్రకటించుకుంటారు. కానీ మతాల్లో ఉన్నటువంటి విషయాలు, వారి మధ్యలో ఉన్నటువంటి శాఖలు, వారి మధ్యలో ఉన్నటువంటి విభజనలు, వారి మధ్యలో ఉన్న విభేదాలు, వారి మధ్యలో ఉన్నటువంటి వైవిధ్యాలు, వాదనలతో పాటు ఏ మతంలో ఏ సత్యం ఎప్పుడు దాకా ఉంటుంది, ఏ మత గురువు వచ్చి ఎలా మారుస్తాడో తెలియని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ప్రజలకు సత్యం ఏంటి అంటే ప్రభు చెప్పినటువంటి ఏకైక విషయం, నీ వాక్యమే సత్యం. ఆ దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. ఆ సత్యమే మనిషిని రక్షిస్తుంది. యేసు ప్రభు ద్వారానే తప్ప పాప క్షమాపణ లేదు, యేసు ప్రభు ద్వారానే తప్ప ఆత్మరక్షణ లేదు, యేసు ప్రభు ద్వారానే తప్ప ఒక పాపి తిరిగి దేవుడితో అనుసంధానం అవ్వడు, నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకోలేడు. కనుక క్రీస్తు ప్రతి పాపి కొరకు ప్రాయశ్చిత్తం చేసి సిలువలో ఆయన చిందించినటువంటి ప్రశస్త రక్తము, అర్పించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి ప్రాణము, మరణము, భూస్థాపన, పునరుత్థానముల ద్వారా పాప క్షమాపణ, రక్షణ. యోహాను 8:32లో ప్రభు చెప్పాడు, సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నిజమైనటువంటి స్వాతంత్రం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. సో ఒక మనిషి రక్షించబడాలి, ఒక మనిషి స్వతంత్రుడవ్వాలి అంటే ఆయన ద్వారానే సాధ్యం. యోహాను 17:17లో ఆల్రెడీ మనం చూసాము, ఆయన వాక్యం ద్వారానే మనం పరిశుద్ధపరచబడతాం. యోహాను 15:3లో ప్రభు ఒక మాట చెప్తాడు, నేను పలికినటువంటి మాటల చేత మీరు ఇప్పుడు పవిత్రులయ్యారు. సో ఆయన వాక్యము అనే ఉదకము ద్వారా మన యొక్క అపవిత్రతలన్నింటిలో నుండి కడిగి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు. కనుక నీ వాక్యమే సత్యం. సంఘానికి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, విశ్వాసం ఉంచబోయే వారికి ఏకైక ఆధారం సత్యం. ఈ సత్యం బైబిల్లో ఉన్నటువంటి వాక్య సత్యం. ఇది ఒక అభిప్రాయం కాదు, ఇది ఒక ఊహాజనితమైన విషయం కాదు, ఇది ఒక పరికల్పన కాదు, ఇది ఒక సిద్ధాంతం కాదు, ఇది వాస్తవం. ఎలాంటి ముసుగు, ఎలాంటి మోసము లేనటువంటి వాస్తవం, అదే సత్యం. ఆ సత్యాన్ని నీవు తెలుసుకోవడం, ఆ సత్యాన్ని నేను తెలుసుకోవడం అండ్ ఆ సత్యంలో మనం ప్రతిష్ఠించబడ్డమే మనకు గొప్ప ఫలం. అలాంటి కృప దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచి విధేయత చూపే ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని ప్రేమించి పఠించి దాని ప్రకారం ప్రవర్తించాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధమే. అండ్ ఈరోజు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడి ప్రతిష్ఠింపబడితే నీ జీవితం ధన్యమవుతుంది, నీ భవిష్యత్తు దీవించబడుతుంది. మనము నీ వాక్యమే సత్యం అనేటువంటి ఈ యొక్క బ్రీఫ్ ఎగ్జార్టేషన్స్లో దేవుడి వాక్యంలో ఉన్నటువంటి మూల విషయాలు, దేవుడి వాక్యానికి సంబంధించినటువంటి ఆత్మీయ సత్యాలను వింటాం. ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి, ప్రభు ఇచ్చినటువంటి అవకాశములను బట్టి ఈ యొక్క బ్రీఫ్ ఎగ్జార్టేషన్ మనకి యూట్యూబ్లో ప్రసారం అవుతూ ఉంటుంది. తప్పకుండా వీక్షించండి, దీన్ని ఇతరులతో షేర్ చేయండి అండ్ ముఖ్యంగా వాక్యమును తెలుసుకోండి. వాక్యమే సత్యం. ఏ వ్యక్తి, ఏ విధానం, ఏ వ్యవస్థ సత్యం కాదు, దేవుని వాక్యమే సత్యం. ఆమేన్.